వృశ్చిక రాశి వారికి జనవరి 29 గురువారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున వీరితో బంధం ముగిసినట్లే. మరి ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియోని అసలు మిస్ అవ్వద్దు, పూర్తిగా వినండి. ఈ వీడియో వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజున మీకు కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి బంధం అనేది పూర్తిగా అంటే వారితో ఉన్నటువంటి బంధం అనేది ముగిసిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు? అలాగే మీకు కీడు తలపెట్టేటువంటి బంధమా, లేకుంటే మీకు బాగా దగ్గరైనటువంటి ఏదైనా ఒక బంధాన్ని మీరు కోల్పోబోతున్నారా? ఈ రోజున మీకు మీ జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి? మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, ఇటువంటివన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే మీ యొక్క మైండ్ సెట్ అనేది మొండి పట్టుదల ఇటువంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు ఏంటంటే మీరు నచ్చకపోవచ్చండి. కొంతమందికి మీ బిహేవియర్ కానీ, లేదంటే మీ మాట తీరు కానీ, లేదంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కానీ కొంతమంది హేట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే మీరు కరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడాను ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడం, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో కూడా చిన్న చూపు చూడడం, ఇటువంటివన్నీ కూడా చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా వారు నటించడం, అలాగే మీ వెనకాల వారు గోతులు త్రవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారని. కానీ మీతో మాత్రం రిలేషన్షిప్ మాత్రం చాలా అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా ఆహా ఓహో అని చెప్పి మీ ముందు మాట్లాడతారు, కానీ మీ వెనక మాత్రం తప్పకుండా గోతులు త్రవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడ కూడా మీ క్యారెక్టర్ను, మీ మాట తీరును కానీ, మీరు చేసినటువంటి పనిని కానీ ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తల వంచరనమాట. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారండి. ఏ పనిలోనైనా కానీ చాలా చక్కటి నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనినైనా కానీ అది తప్పకుండా మీరు సహాయ శక్తుల మీ వంతుగా మీరు ప్రయత్నిస్తారనమాట. అయితే మీరు ఎంత వారికైనా కానీ, మీకంటూ ఎంత పెద్దవాళ్ళకైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను నిలదీయడంలో మీరు ముందుంటారండి. అయితే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వల్ల మీకు బాగా దగ్గర ఉన్నటువంటి కొన్ని బంధాలను మీరు దూరం చేసుకున్న వారవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన ఈ రోజున జాగ్రత్తగా ఉండేలాగా చేసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా ఈ రోజున మంచి గుర్తింపునైతే తీసుకుని రాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమందిపై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో పని చేయడం కూడా మీ యొక్క వృత్తిని కూడా ఈరోజు మీరు జయించబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు పని చేసేటువంటి రంగంలో మీకు అంకిత భావంతో ఈ రోజున మీరు పని చేయబోతున్నారని ఎక్కువగా ప్రోత్సాహాన్ని చూపుతారు. మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి లభిస్తుంది. ఇక ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాలను అయితే తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని, స్నేహితులను ఆదుకుంటారు. పట్టుదల కూడా వీరికి చాలా అధికంగా ఉంటుందన్నమాట. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు గ్రీన్ కలర్ అండి. రెడ్ అండ్ గ్రీన్. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 9. తూర్పు, ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అసలు చేయకండి. ఒకవేళ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే కనుక దక్షిణం దిక్కు వైపు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. అలాగే రేపటి రోజున మీకు స్నేహితులను కూడా మీరు తప్పకుండా ఆదుకుంటారండి. పట్టుదల కూడా వీరికి చాలా అధికంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా వీరికి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరికి కొన్ని సవాళ్ళు, అలాగే కొన్ని అవకాశాలు ఈ రోజున కనిపించబోతున్నాయండి. కష్టపడి పని చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనైతే ఈరోజు మీరు చూడబోతున్నారని కూడా చెప్పుకోవాలి. గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కూడా కొంచెం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి ప్రమాదం అనేది ఈ రోజున చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున కొంతమంది బంధాలతో మీకు ఉన్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇంతకీ ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి? మీరు చేసుకోవాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలి.
అలాగే ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలండి. తగినంత విశ్రాంతిని తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడాను మన శరీరానికి కూడా తగినంత విశ్రాంతి అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీరు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి అనేది కూడా తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడికి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో నిద్ర అయితే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా ఎవరినైనా కానీ స్నేహితులతో మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం అండి. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదడులో ఎటువంటి ఆలోచనలను చేస్తే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు వస్తే మీ మనసును మీ పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. భగవంతుడి వైపు మీ మనసు అనేది కూడా మళ్లించాలని అనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా కూడా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ రోజున మెరుగైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఈ రోజున మీరు వెతుక్కుంటూ వస్తాయి. ఈ రాశి వారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా ఈ రోజున సాధించబోతున్నారు. కొత్త అవకాశాలు అనేవి ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనుల్లో కూడా మీరు ఈ రోజున తిరిగి మరలా అటువంటి పనుల్లో ఉత్సాహంగా ఆ పని చేయడానికి ఉత్సాహాన్ని చూపుతారు. అలా చేయడం వల్ల కూడా మీకు అత్యద్భుతంగా ఇందులో ఒక సక్సెస్ని అయితే ఈ రోజున మార్పునైతే తప్పకుండా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, మంచి సంబంధాలను ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబానికి కావచ్చు, స్నేహితులకు కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు ఇలా వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలను కూడా ఏంటంటే ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ ఉంటారనమాట. అలాగే అందరినీ కూడా కాపాడుకుంటూ, అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరి ప్రేమను కూడా కోరుకుంటూ, అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి, ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు అయితే వహించండి. కొంచెం మంచి సమయం కోసం అయితే వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఈరోజు అంటే మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం అసలు వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే మీరు అసలు చేయకండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టినటువంటి వారు అవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజున కొంచెం తప్పకుండా కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఇంకా ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే ఈ రోజున మీరు పనిచేసే చోట అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనైనా కావచ్చు, ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చెయ్యమ్మని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. ఇలా సాధారణంగా ఇలాంటి సలహాలు మీకు ఎవరైనా ఇస్తే కనుక మీ ఇంటి పక్కన అంటే మీరు పక్కన పెట్టకండి. అంటే ఇరుగు పొరుగు వారి ఇంటి పక్కన వారు కావచ్చు, లేదంటే తెలిసిన వారు కావచ్చు, ఇలా సలహాలు ఇస్తూ ఉంటారు. మన గురించి రోజు చూస్తున్నవారు నెగ్లిజెన్స్ అయితే చేయకండి. వారు చెప్పిన మాటలను ఒకసారి ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోండి. విద్యారంగం, మానవత రంగం అలాగే ఇటువంటి వారికి బాగా అత్యద్భుతంగా ఈరోజు అయితే అనుకూలంగా ఉండబోతుంది. వీరికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఏదైనా కానీ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కెరీర్ పరంగా ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ కూడా అత్యద్భుతంగా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తాయండి. ఇంకా రేపటి రోజున కొంతమంది అంటే ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవతారాధన చేయాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ పర్వాలేదండి. మీ దగ్గరలో ఉన్నటువంటి అంటే ఇంట్లోనే కానీ చక్కగా దీపారాధన కూడా చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుడి గుడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. సింధూరాన్ని ధరించండి ప్రతిరోజు కూడా. కొంతమంది మిమ్మల్ని రేపు ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వ్యక్తులతో రేపటి రోజున మీ బంధం తప్పకుండా అంటే కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు వారితో కోపంగా మాట్లాడడం కానీ, దురుసుగా ప్రవర్తించడం కానీ ఇటువంటివన్నీ చేయొద్దండి. బంధం బలహీనపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒకరు కాంప్రమైజ్ అయ్యి, ఒకరు రియలైజ్ అయ్యి ఇలా ఉంటే కనుక బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లేకుంటే విడిపోయేటువంటి అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకోండి. మీకు ఇంకా రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యం
రేపటి రోజున తప్పకుండా పెట్టుకోండి. ఇంట్లోనే పెట్టుకోండి. అమ్మవారి నామం పెద్దగా ఇంట్లో ప్రతిధ్వనించేలా టీవీలో కానీ లేదా ఫోన్లో కానీ చక్కగా దుర్గాదేవి యొక్క నామాలను అలాగే అష్టోత్తర శతనామాలను పెట్టి ఇంట్లో ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా పరారయ్యి మీరు సంతోషంగా ఉంటారనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.